డబ్బు కోసం కిరాతకానికి పాల్పడ్డాడు ఓ ట్యూషన్ టీచర్. తన దగ్గర చదివిన స్టూడెంట్ ని కిడ్నాప్ చేసి లక్షలు నొక్కేద్దామనుకున్నాడు. కిడ్నాప్ కథ బయటపడుతుందన్న భయంతో ఆ చిన్నారిని చిదిమేశాడు. ఏమీ తెలియనట్టు బాబు తల్లిదండ్రులతో కలిసి ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు నాటకమాడాడు. ఓ ఫోన్ కాల్ ద్వారా ఆ కసాయిని పట్టుకున్నారు పోలీసులు. తొమ్మిదేళ్ల బాలుడు పూరి జగన్నాథ్ రెడ్డి కిడ్నాప్ హత్య 2 రోజుల క్రితం నల్గొండ ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. మాజీ సైనికుడు గోపాల్ రెడ్డి తనయుడైన పూరి జగన్నాథ్ రెడ్డి ఈ నెల 13న నల్గొండ జిల్లా కోదాడలో అదృశ్యమయ్యాడు. 20న ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో ఓ బావిలో శవమై కనిపించాడు. బాలుడికి గతంలో ట్యూషన్ చెప్పిన యువకుడే డబ్బు కోసం ఈ కిరాతకానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. చిన్నారిని చిదిమేసిన ఈ రాక్షసుడి పేరు కొల్లూరి విక్రమ్. గతంలో పూరి జగన్నాథ్ రెడ్డితో పాటు మరికొంతమందికి విక్రమ్ ట్యూషన్ చెప్పేవాడు. తర్వాత ధాన్యం గోదాముల్లో పనిచేసి చోరీలకు పాల్పడ్డాడు. 6 నెలల క్రితం వరంగల్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకున్నాడు విక్రమ్. ఉద్యోగం ఏమీ చేయట్లేదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో కిడ్నాప్ ప్లాన్ వేశాడు. గతంలో ట్యూషన్ చెప్పిన బాలుడినే టార్గెట్ చేశాడు. వినాయక ఉత్సవాల్లో పెద్ద విగ్రహాలను చూపిస్తానని బాలుడిని 2 వీలర్ పై ఎక్కించుకుని వ్యవసాయ బావి దగ్గరకు తీసుకెళ్లాడు. మోటార్ షెడ్ లో బాలుడిని బంధించాడు. అయితే ఆ చిన్నారి గోల చేయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందని విక్రమ్ భయపడ్డాడు. తాడుతో బాలుడికి ఉరేసి చంపేశాడు. ఆనవాడు దొరకకుండా శవాన్ని బావిలో పడేశాడు. ఈ కిరాతకానికి పాల్పడ్డ తర్వాత విక్రమ్ బాలుడి తల్లిదండ్రులతో కలిసి ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు నాటకమాడాడు. బాలుడి శవం దొరకడానికి 1 రోజు ముందు అతని తండ్రికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాలుడిని వదిలిపెట్టాలంటే 15 లక్షలు ఇవ్వాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్ కాల్ డేటా ఆధారంగా కూపీలాగారు. ఆ ఫోన్ చేసింది విక్రమేనని తేలింది. బాలుడిని చంపేసి బావిలో పడేసిన విక్రమ్ ఆ తర్వాత కూడా డబ్బులు నొక్కేద్దామని ఆలోచించాడు. కానీ ప్లాన్ సక్సెస్ కాలేదు. ఎస్కేప్ అయిన విక్రమ్ ను కోదాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. తమ శైలిలో విచారించడంతో కిడ్నాప్ కథ మొత్తం చెప్పేశాడు. చేస్తుండగా మళ్ళీ విషయం బయటకెళ్తే ఇబ్బంది పడతాను అనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న ఒక తాడుతో అతన్ని అక్కడే స్ట్రాంగులేట్ చేసి స్పాట్ లోనే చంపేసి ఆ బావిలో పడి వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ నిన్నటి రోజు మన ఈ డిసీజ్డ్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నాకు సో అమౌంట్ కావాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మేము ఇంకా దాన్ని ట్రాక్ డౌన్ చేస్తూ వచ్చామండి. అల్టిమేట్ గా మనకి ఇవాళ అక్యూజ్డ్ అనేవాళ్ళు కొల్లూరి విక్రమ్ మనం పికప్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కానీ అదృశ్యమైన బాలుడు శవంపై కనిపించడమే ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు ధర్నాను అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మళ్లీ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు డీఎస్పీ రంగంలోకి దిగి బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి గ్రామస్తులను శాంతింపచేశారు. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశతో తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా అభంశుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు ఈ రాక్షసుడు.